మరో రేపు హత్య జరగనదే మేలుకోమా. కలకత్తా వైద్యురాలి అత్యాచారంపై సుప్రీంకోర్టు ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ప్రిన్సిపల్పై ఆగ్రహమట. అతనికి మరో పోస్టింగా. ఎఫ్ఐఆర్ అంతా లేటా. మమతా సర్కార్ను తూర్పారబట్టిన ధర్మాసనం. నిరసనకారులపై ప్రతాపం చూపొద్దన్న ఆదేశం. హతురాలి పేరు, ఫోటోలు, వీడియోలపై ఆగ్రహం. కలకత్తా పోలీస్ తీరుపై తీవ్రంగా మండిపాటు. వ్యవస్థలో లోపాలు మరోసారి తెరపైకి వచ్చినాయని సీజీఐ చెప్పిండు. మరో రేపుగానే హత్య జరగందే మనం మేల్కోమా. అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, డైరెక్ట్గా హత్య చేసి నేనే అత్యాచారం చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాడు బయటకు వచ్చి చెప్పిండు. ఎవడైతే ఇది చేసిండు చెప్తే కూడా ఎఫ్ఐఆర్ కాని పరిస్థితి. కాకపోగా అక్కడున్న ప్రిన్సిపల్ ఇది అత్యాచారం కాదు, హత్య కాదు, ఆత్మహత్య చేసుకుందని చెప్పిండట. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉందా? అసలు వాడు మనిషా, పశువా, వాడికి పిల్లలు ఉన్నారా, వాడు మనిషికే పుట్టిండా అనేది ఒక ప్రిన్సిపల్ వల్ల ఇంత పెద్ద ఎత్తున దేశం అట్టుడుకుతుంది. ఇవాళ దేశంలో ఉన్న మొత్తం మెడికల్ స్టాఫ్ ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. మాకు రక్షణ ఏది మహాప్రభు అని అడుగుతుంటే నువ్వు అది హత్య కాదు ఆత్మహత్య అంటవా? ఇది ఇవాళ జరుగుతుంది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం పనితీరు ఏంది, ప్రభుత్వం వైఖరి ఏంది, ప్రభుత్వం వ్యవహారం ఏంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. అందుకే సుప్రీంకోర్టు సూటిగా అడిగింది, మరో హత్య కానీ అత్యాచారం కానీ రేపు జరిగితేనే మీరు స్పందిస్తారా, అప్పటిదాకా నిద్ర లేవరా అని అడిగింది.